ఈవినింగ్. వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షలు గెలుచుకోవడానికి, మిమ్మల్ని వాళ్ళ అల్లరితో అలరిస్తున్న 2 ముద్దు గుమ్మలు, 2 కామెడీ కింగులు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీముఖి, రామ్ ప్రసాద్, విష్ణు ప్రియా అండ్ రాకింగ్ రాకేష్. Beautiful ladies and very below average men. I think now you need not feel shy. Tell me your sweet name, please, baby. నలుగురికి ఒక పెద్ద వావ్. ఎందుకంటే ఐ థింక్ మార్చి నుంచి ఏదో ఒక టెన్షన్. సో నవ్వుకున్నది మిమ్మల్ని చూసినప్పుడే. మీ షోలో ఏది నేను మిస్ అవును. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ రాకేష్ సార్, మనం ఎప్పుడైనా షోలో కలిసామా? ఆన్ స్టేజ్ మీద ఇలా చూడటం అనేది ఫస్ట్ టైం సార్. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, రియలీ యువర్ రాకింగ్. థ్యాంక్ యూ సార్. అండ్ విష్ణు ప్రియా, నమస్తే సార్. నమస్తే. సో తెలియకుండా ఒక చిన్న కనెక్షన్ ఉంది. ఎందుకంటే చీరాల, బాపట్ల మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే భీమినేని శ్రీనివాస్ మాకు ఇట్స్ లైక్ ఫ్యామిలీ అన్నమాట. సో ఇంటి పేరు భీమినేని చూడగా ఇంకా మన పిల్లే అనుకున్నాను. అలాగే యూఆర్ ఆల్సో వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో గుడ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఎవర్ గ్రీన్. బయట నవ్విస్తుంటాడు, ఎక్కడ నవ్విస్తుంటాడు. అప్పుడప్పుడు ఆ చిన్న మాకు సెంటి ఆదికి బాగా, he loves Adi and Adi loves him so much. థ్యాంక్ యూ సో మచ్. yes brother, ఎలా ఉన్నావు? సూపర్ అన్న. నేను ఇప్పుడు కూడా మీ గురించి ఒక విషయం చెప్పేస్తాను. మీరు పిల్లగానే షూటింగ్ లో బిజీ ఉన్న నా గృహప్రవేశం కి ఈవినింగ్ అంతా అయిపోయింది కూడా వచ్చి కనిపించి వెళ్ళారు. మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీ ఇప్పుడు కూడా. ఐఎమ్ సో హ్యాపీ. ఇల్లులు కట్టుకోవడాలు నేను మాక్సిమం మన వాళ్ళలో అందరికీ వచ్చాను. అందరికి వస్తారు. అవినాష్ కూడా ఫెల్ట్ సో హ్యాపీ. అవునండి. తన గృహప్రవేశానికి రావడం, నీ గృహప్రవేశానికి రావడం. సో ఇట్ ఈస్ సంథింగ్. మీరందరూ కూడా యూఆర్ రాకింగ్. ఒక్కొక్కరు ఇల్లు, పెద్ద పెద్ద కార్లు, బెంజులు. బెంజ్ పాపా. గుడ్. వస్తున్నా. ఈజ్ మై కోస్టార్ ఆల్సో. గాడ్ బ్లెస్ నాన్న. ఇంకా ఎన్నో ఇల్లులు కట్టి నువ్వు అనుకున్నావని ఏదో డైరెక్షన్ కూడా చేద్దాం అనుకుంటున్నావు. అవును. ఆ డైరెక్షన్ లో మేము కూడా మీ అందరం ఉండాలని థ్యాంక్ యూ సార్. కోరుకుంటూ. గ్రేట్. అల్లరి. గ్రేట్. హౌ ఆర్ యూ శ్రీముఖి? fantastic sir, and how are you? గ్రేట్ అమ్మా. వెరీ హ్యాపీ ఫర్ యూ ఆల్సో. యు ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. Thank you sir, thank you so ఇప్పుడు ఏం much. జరుగుతోంది? వాట్స్ హ్యాపెనింగ్? చెప్పు. మన కరోనా వచ్చిందని చెప్పు. ఆ విషయం చెప్పా. నీకు భయపడుతుందిలే. డెఫినెట్లీ ఒక్కసారి వచ్చిన వెంటనే ఏయ్ అని అంటాను నేను. సో యా, ఇంట్రెస్టింగ్ థింగ్స్ కెరియర్ లో వేరే జరుగుతున్నాయి. బట్ యా, మెల్లిగా అందరికీ తెలుసు. సరే, ఈ పాప అని ఎవరు పిలుస్తారు నిన్ను? మమ్మీ డాడీ వాళ్ళు. గుడియా అని ఎవరు పిలుస్తారు? నానమ్మ. సో
సో దోస్ ఆర్ ద నిక్ నేమ్స్. ఎస్ సార్. గ్రేట్. సో వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. సో సార్ అందరూ షోస్ గురించి, మీ యాంకరింగ్ గురించి, మూవీస్ గురించి మాట్లాడుంటారు. బట్ ఐ ఆల్సో లైక్ సంథింగ్ వెరీ మచ్ అబౌట్ యూ. ప్లీజ్. మీ సొట్టబుగ్గలు. అబ్బా. అంత మాట అన్నదో సిగ్గుపడపోతే ఇలాగే. లుకింగ్ సో క్యూట్. నార్మల్ ఎపిసోడ్ విన్నర్ మనం అందరం కలిసి వావ్ లో కలవడం. వావ్ 3 మంచి. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాం. ఎస్. ఇప్పుడు ఏంటంటే శ్రీముఖి అండ్ రామ్ ప్రసాద్ ఫస్ట్ రౌండ్ మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్. ఓకే. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే 2 లక్షలు తీసుకుని వచ్చేయండి. ఓకే, రెడీ. పూర్తిగా కథ వినండి. కథ విన్న తర్వాత క్వశ్చన్ నెంబర్ 1 అని స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ప్రతిదీ కౌంట్స్, ప్రతి Sure, ఆన్సర్ కౌంట్స్. Done, sir. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్. కట్ చేస్తే హీరో ఓ యంగ్ డాక్టర్ మెడికల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో తనకన్నా జూనియర్ అయిన హీరోయిన్ ని ప్రేమిస్తాడు. వావ్. కట్ చేస్తే హీరోయిన్ తల్లిదండ్రులకు ఇది నచ్చక హీరోయిన్ కి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. దాంతో మనస్తాపం చెందిన హీరో మత్తుకు బానిసై బతుకుతుంటాడు. కట్ చేస్తే హీరో నానమ్మ మరణించడంతో హీరో రియలైజ్ అయ్యి మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. చివరికి ఓ పార్క్ లో హీరోయిన్ ని చూసి పశ్చాత్తాపడి మళ్ళీ ఇద్దరు ఒకటవుతారు. సో టైటిల్ ఏ టైటిల్ చెప్పండి. అర్జున్ రెడ్డి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా కథా రచయిత ఎవరు? ఎవరు నొక్కారు? తినే నొక్కింది. చెప్పు. సార్ ఇది తూచు. క్వశ్చన్స్ అడుగుతారేంటి సార్? మరి అదే త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ గారు ఎందుకు రాస్తారా ఇది? ట్రై చేయండి. ఒక గెస్, వైల్డ్ గెస్. ఒకసారి క్వశ్చన్ అడిగారు. ఐ గెస్ ఐ నో ఇట్. సందీప్ రెడ్డి వంగ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ Director. ఆయన స్టోరీయే అని నేను అనుకుంటున్నాను. సందీప్ రెడ్డి వంగ ఇస్ రైట్ ఆన్సర్. నీలో నటుడితో పాటు ఒక స్టోరీ రైటర్ ఎలా మిస్ అయ్యో? అంతకన్నా మంచి ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తాను. తను గెలిపిద్దాను, ఓడిపోయాను అంతే. అబ్బా, నాటకాలు చేయకు, నీకు తెలియదు కదా. లేకపోతే నిజం చెప్తారు మరి నీకు. రే అమిత్ పాప్కార్న్ నేను రా. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? P3 నేను ముద్దుగా ఆ ప్రీతిని నేను P3 అని పిలుస్తాను సార్. అలాగా నువ్వు పిలవడం బాగుంది తల్లి. కానీ ప్రీతి శెట్టి, షీస్ ఫ్రమ్ బెంగళూరు, కన్నడిగా. ప్రీతి శెట్టి, మ్యాంగ్లూర్. యా, రైట్ ఆన్సర్. సో ప్రీతి శెట్టి, ఐ థింక్ శాలిని పాండే. నార్మల్గా హీరోయిన్ గుర్తుంటుంది, పేరు కష్టం. నాకు చాలా ఇష్టం. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ అర్జున్ రెడ్డి. యా. సో 40,000 yes sir తీసుకున్నా. ఏమయ్యా నువ్వేంటి ఇచ్చేస్తున్నావు? ఫ్రెండ్షిప్ ఏనా? నాకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది సార్ ఎక్కువ. సరే రెడీ. ఈ సినిమాలో హీరో నాన్నగా ఎవరు నటించారు? ఎవరు? సంజయ్ స్వరూప్ సార్. రైట్ ఆన్సర్. కృష్ణ గారు అల్లుడు. అవునండి. మంజుల గారి హస్బెండ్. యా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. సఫరింగ్ ఈజ్ పర్సనల్, లెట్ హిమ్ సఫర్. ఈ డైలాగ్ ఎవరు చెప్తారు? శ్రీముఖి గారు నొక్కారు. విలయ ప్రళయ మూర్తి వచ్చింది ఇదే కాంచన గారు. ఎవరు? సినిమాలో ఏంటి ఎవరు? కాంచన గారు సార్. అదేమ్మా, క్యారెక్టర్ ఏంటని? నానమ్మ రోల్ అనుకుంటా. నానమ్మ క్యారెక్టర్ కాంచన గారు. రైట్ ఆన్సర్. సఫరింగ్ ఈజ్ పర్సనల్ బట్ లెట్ హిమ్ సఫర్.
మనం ఎందుకు పట్టించుకోవాలన్నది చూడండి ఎంత ఎంత ఫిలాసఫీ ఉందంటే అందులో. సో మచ్ ఆఫ్ డెప్త్ ఇన్ దట్. సో ఫైనల్ గా రెడీగా ఉన్నాడు ఇద్దరు. ఈ సినిమాని హిందీలో ఏ పేరుతో రీమేక్ చేశారు? శ్రీముఖి. సో కబీర్ సింగ్. మై ఫేవరెట్ షాహిద్ కపూర్. నీకు ఇష్టమా? రణ్వీర్ సింగ్ మై హార్ట్. మరి హర్భజన్ సింగ్ ఓకే 40,000 ఇచ్చారు. థ్యాంక్ యూ. 1,20,000 ప్లస్ అయింది. ఎస్ అలాగే తను 1,20,000 మైనస్ అయింది. ఎస్. ఈ సినిమాలో ఇంకోటి ఏంటంటే లైక్ కాంచన గారు, ఆవిడ ఎయిర్ హాస్టెస్ తెలుసా? తెలుసండి. యా. నేను చిన్నప్పుడు కొంచెం కాంచనా గారిలా ఉండేదాన్ని అనేవాళ్ళు. అది జోకేసి ఉంటారులే కానీ ఇంకో గొప్పతనం సార్, ఆ ఆస్తులన్నీ కూడా దేవస్థానానికి రాసేసి ఒక ఆశ్రమంలో ఉంటున్నారు ఆవిడ. షీఈ్ వర్కింగ్ ఇన్ ఎ టెంపుల్. అవునండి. సో ఆవిడకి ఒక వావ్ చెప్తూ వావ్. అండ్ శ్రీముఖికి వావ్. వచ్చండి ఇద్దరు. కట్ చేస్తే హీరోయిన్ హై సొసైటీ లేడీ ఓ పోలీస్ ఉన్నతాధికారిని చంపిన కేసులో విచారణలో ఉంటుంది. రిసార్ట్ లో తనను రేప్ చేసే ప్రయత్నం చేసినందుకు తనను తాను రక్షించుకోవడానికి చంపానని హీరోయిన్ అంటుంది. కట్ చేస్తే ఈ కేసు నుంచి చట్టపరంగా బయటపడేయడానికి హీరోయిన్ ఓ అవినీతి పోలీస్ అధికారికి లంచం ఇస్తుంది. అతనే హీరో. కేసు వివరాలను హీరోయిన్తో కలిసి తను పూర్తిగా చెప్పాలని హీరో అడుగుతాడు. మొదట హీరోయిన్ నమ్మదు, కానీ ఆ తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్తుంది. కట్ చేస్తే హీరోయిన్ తన స్వార్థం కోసం హత్య చేసి రేప్ కేసుగా మలిచిందని, హీరో అసలు పోలీస్ ఆఫీసరే కాదని, తన తండ్రి హత్యకు ప్రతీకారం తీసుకోవడానికి వచ్చిన సాధారణ యువకుడని తెలుస్తుంది. చెప్పారా సార్? నొక్కేచ్చా? టైటిల్ తెలిసిందా? టైట్లా నాకు నోటి దాకా వస్తుంది కానీ బయటికి రావట్లేదు సార్. అవునా? గుద్దమంట వెనుక నుంచి వచ్చి ఒకటి. అమ్మా వావ్ చెప్పు. సార్ నిజంగా పుట్టింది సార్. I am a karate black belt, yeah. అమ్మో ఇప్పుడు బెల్ట్ పెట్టుకోలేదేంటి మరి అనసూయ కూడా యాక్ట్ చేసింది సార్ అందులో. మా అనసూయ గారు కూడా. క్షణం No, but I think కాదు కాదు ఎవరు ఎవరు? సో అనసూయ ఉంది ఇందులో అనసూయ గారు శ్రీముఖి వేశారు. ఉంది, రామ్ ప్రసాద్ ఉన్నాడు. నేనే పోలీస్ క్యారెక్టర్ చేసి సార్ నాకు రెమ్యునరేషన్ ఇంకా రాలేదు సార్. నీ అకౌంట్ ఫిల్ అయిపోయింది, అకౌంట్ లో వేస్తారా? మరి రాకేష్ అనసూయ ఉందని చెప్తున్నాడు కదా. అనసూయ గారు ఉన్నారు సార్. అనసూయ ఉన్నప్పుడు మనందరం కూడా ఉన్నాం. అవునవును. నేను కూడా క్లైమాక్స్ లో క్యామియో వస్తుంది కదా సార్. మన ఇద్దరం మాల్డీవ్స్ లో యాట్ లో మాల్డీవ్స్ లో మా ఇద్దరికి సారీ సార్ మళ్ళీ యాక్చువల్ గా అదే సార్, అర్థమైంది సార్ నాకు. అంతఃపురం సాంగే మీ ఇద్దరు రీమిక్స్ చేసాం. దానికి డ్రైవర్ అతనే జాన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ చేతిలో హత్యకు గురైన డిఎస్పీగా ఎవరు నటించారు? డిఎస్పీ చెప్పు DSP. కమ్ ఆన్ రాకేష్. సార్ ఒక్కసారి మా అన్న పిలుస్తాడు. చిన్న సార్. కాదు పర్మిషన్ ఇవ్వాల్సింది ఆవిడ. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఇక్కడి నుంచి కదిలితే లైట్ వెళ్ళిపోయింది, కనిపించు ఆల్రెడీ ఇంతున్నా వంకాయ లాగా అని అర్థం కావట్లేదా నీకు? ఏంటి సార్? నువ్వు వంకాయట వంకాయ? యా, నేను వంకాయ? పొట్టి బుడంకాయ, నువ్వు పొయ్యిలో వంకాయ. అర్జెంట్. తెలీదు సార్ చెప్పనా? చెప్పు, టైం అయిపోతుంది. నవీన్ చంద్ర సార్. నవీన్ చంద్ర రైట్ ఆన్సర్. Let's party with a song. గుర్తుండి పోవాలా life long. ఓకే, 40,000 ఫ్రమ్ విష్ణు. ఓకే తీసుకో అమ్మా, ఐ లవ్ యూ. ఓకే గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరేమిటి? సూపర్. వావ్, పాత్ర పేరు, నాట్ ద హీరోయిన్స్ నేమ్. సార్ దీనికి టైం అప్ అలాంటివి ఏమి ఉండవా? నువ్వు మరి చాలా అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వచ్చావు, అక్కడికి వెళ్ళావు, ఆవిడకి మాత్రం టైం అప్ప. ఎంత స్వీట్ అండి మీరు. చెప్పు అది సాతోనే స్టార్ట్ అవుతుంది. ప్రియా 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 నువ్వు ఎంత- సమీరా సార్. సమీరా రైట్ ఆన్సర్.
కొడుతుంది సార్ ఆవిడ. అదే ఆవిడ చెప్పింది, ఇచ్చింది హింట్, గుద్దు అనింది. అక్కడి గుద్దు నుంచి అంటే మరి ఇట్లా పెట్టి కొడుతుంది సార్. డబ్బులు ఇవ్వు, ఆ బెల్ట్ లేసి కట్టేయండి ఆవిని. ఇచ్చింది రిటర్న్ ఇచ్చే అమ్మా. 40,000 ఇచ్చానన్న ఫస్ట్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో తండ్రిగా ఎవరు నటించారు? మళ్ళీ విష్ణుప్రియ. చెప్పు. మురళీ శర్మ గారు. ఎస్, మురళీ శర్మ గారు. సో ఆ క్యారెక్టర్ పేరు వినయ్ వర్మ. సో మురళీ శర్మ రైట్ ఆన్సర్. నాన్న ఇచ్చే 40,000 ఇచ్చే అక్కడ. ఈ సినిమాలో పవిత్ర లోకేష్ ఏ పాత్రలో నటించింది? మళ్ళీ ఆవిడే. నువ్వు చాలా పాప్కార్న్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది నీకు. సార్ ఎవరో లైట్ గా మెమరీ లాస్ బట్ ఐ విల్ గెస్ ఇట్. అమ్మగారి క్యారెక్టర్. తల్లి పాత్ర, అమ్మ క్యారెక్టర్. సో బేసిక్ ఏంటంటే పవిత్ర లోకేష్, షీస్ అ కన్నడిగా అగైన్. Yeah. ద సేమ్ టైం వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద యాక్టర్ అండ్ షీ హస్ డన్ వండర్ఫుల్ రోల్స్. అండ్ నాతో హీరోయిన్ గా చేసింది. వావ్, లక్కీ హర్. కానీ మీరు ఇంకా ఎలాగ ఉండిపోయారు, ఆవిడ ఏమో అలాంటి క్యారెక్టర్లు చేస్తున్నారు చూడండి. నేను కూడా ఫాదర్ అయిపోయాను లేవా. ఆ జనాలు తెలియదు కదా విషయం. అదే నాకు మొన్న సంబంధాలు వచ్చాయి, సాయి కుమార్ గారికి ఏం సంబంధాలు వచ్చాయి. అబ్బో సురేఖ, ఈ ఎపిసోడ్ నువ్వు చూడడానికి వీల్లేదు, నిషేధం. రేఖ రేఖ గీసేస్తున్నారు సార్ మీకు. పొద్దునే చెప్పింది నాకు బయలుదేరుతున్నప్పుడు. ఇలా శ్రీముఖి, రాంప్రసాద్, ఈయన విష్ణు అంటే అయిపోయారు, వెళ్ళండి అంది. సో తల్లి పాత్ర, అమ్మ క్యారెక్టర్ రైట్ బ్రదర్. పాప్కార్న్ కాదు, ముందు ఒక 40,000 ఇవ్వు. నాన్న నువ్వు సరిగ్గా కొట్టట్లేదురా. కాదు, నార్మల్ టచ్ కి ఎంత చేస్తున్నాడు చూడు. పాప్కార్న్ నోట్లోకి వెళ్ళి ఎక్కడి నుంచో బయటకు వచ్చింది. ఇచ్చావు 40,000? ఇస్తున్నాను సార్, ఇచ్చేస్తున్నాను సార్. ఇచ్చేయి. సో ఫైనల్ గా 5వ ప్రశ్న. ఈ సినిమా మాటల రచయిత ఎవరు? ఆవిడ నొక్కింది. అది కూడా చెప్పేస్తే ఇంకా కథం. ఇది నిజంగా వావే. నాకన్నా లీడ్ లో వెళ్ళిపోతుందా? వావు. అమ్మో నేను నమ్మను. మాటల రచయిత అంటే సార్ ఒకవేళ తను చెప్పబోతుంది నేను చెప్పొచ్చా? ఆవిడకి నా మీద ప్రేమతో ఆ, ఒక 40,000 నాకు కోన ఇవ్వాలనుకుంది. వెంకట్ గారు. కోనా వెంకట్ గారు. సూపర్. సూపర్. 40,000 మాకు. రే అడవిశేష్ గారు రా. అరే షట్రా. 40,000 ఇచ్చేరా. సో సినిమా మాటల రచయిత అబ్బూరి రవి గారు. అబ్బూరి రవి. ఎస్. సో అలాగే మంచి రైటర్. నేను చేసిన ఎవడు రామ్ చరణ్ తో, దానికి కూడా ఆయన రైటర్, వన్ ఆఫ్ ది రైటర్స్. ఎవరు? వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగు లేదు. ఎవడు? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, డబ్బులు ఇచ్చినందుకు, పాప్కార్న్ ఇచ్చినందుకు. వెల్కమ్. అండ్ లీడ్ లో శ్రీముఖి విత్ 11,20,000. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. సో ఆల్ ది బెస్ట్. Thank you, sir. నీ లక్కీ నంబర్ 10. 10. And your lucky girl is beside you, so Yes. ఓకే Now డన్. ఓపెన్ 10 ప్లీజ్. ఇన్నవే బరపిల్ల నువ్వినవే బరపిల్ల ఇన్నావా బరపిల్ల ఇన్నావా బరపిల్ల ఇనవే బర్రెపిల్ల నేనే నా ఎరుగొల్ల ఇనవే బర్రెపిల్ల నేనే నా ఎరుగొల్ల. శ్రీముఖి శ్రీమంతుడు గుర్తుపెట్టుకోకు, అది వచ్చిందంటే ఎస్, బర్రె పాలిస్తుంది. ఆ పాలతో మనం టీ పెట్టుకుంటాము, పెరుగు చేసుకుంటాం, చాలా మంచిది, శుభ సూచికం అలా భావించి. సాయి కుమార్ గారేమో మాల్దీవ్స్ ఆట అంటే నేను ఎక్కడో లాస్ట్ కి నన్ను. ఇనవే బరపిల్ల నువ్వినవే బరపిల్ల ఇన్నావా బరపిల్ల. సో సార్ ఐ విల్ గో విత్ యువర్ లక్కీ నంబర్ 9 అండ్ చెక్. ఓకే. ఐ లవ్ యూ. 9. లెట్ ఇట్ హ్యాపెన్. ప్లీజ్ 2 లక్షలు. ప్లీజ్ 2 లక్షలు. అప్రే. ఆయన చూడు గుండె మీద. అసలే గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలే తోచ
ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. ఓకే ఇప్పుడు 1,00,000 రూపాయలకి సెకండ్ ఛాన్స్. ఓకే, ఇప్పుడు కొత్త నెంబర్లు. 4 సార్. అగైన్ యువర్ నెంబర్. లక్కీ నంబర్. ఓకే, 4 ప్లీజ్. వావ్ ఎన్నడా ఇది? రెడ్. ఇప్పుడు 10 ఓపెన్ చేసి మ్యాచ్ అయిపోద్ది. అందరూ రౌడీలే ఇక్కడ. మ్యాచ్ చేసేస్తే 1,00,000 రూపాయలు. I want to go with 11. సో 11 ప్లీజ్. You can match. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ మిస్ అయింది. థర్డ్ ఛాన్స్ లో ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి ఓపెన్ చేయండి 2 నెంబర్లు. It's 11 and 9, my hearts. 11 and 9 ఓపెన్. నువ్వు దూరమైతే బతకగలరాయి గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. సూపర్. అట్లీస్ట్ 9 ఓపెన్ చేసినందుకు నా లక్కీ నెంబర్ మ్యాచ్ చేసి సో Yes. ఫైనల్ గా 50,000 మీరు గెలుచుకున్నారు. 1,50,000 విత్ ఆల్ లవ్ నాకు ఇస్తున్నారు. సో ఇప్పుడు 1,50,000 మాకు వచ్చిన తర్వాత శ్రీముఖి మీ అకౌంట్ లో 9,70,000. Okay. రామ్. ఎస్ సార్. నాకు తెలిసి రామ్ ప్రసాద్ ఇస్ వెరీ లక్కీ. చూద్దాం అనుకుంటున్నాను ఈ లక్. ఎస్. 3 సార్. 3 ప్లీజ్. వావ్ అరే ఎరుపు వచ్చిందిరా. మా 3 మెంబర్స్ వచ్చారు అందులో. యువర్ ఫేవరెట్ కలర్. 3 monkeys. నెక్స్ట్ నెంబర్ చెప్పు. నెక్స్ట్ 12 సార్. ఓకే, 12 ప్లీజ్. ఆహా, పాప్కార్న్ అభిషేకం. ఎస్. నీ లక్కీ హ్యాండ్సే. సీరియస్ మా ముగ్గురు ఇప్పుడు కలిసి ఉన్న ఒక లక్ ఫేవర్ అవుతుంది సార్ మా ముగ్గురికి. సూపర్ సూపర్. లవ్ యూ సుధీర్ అండ్ శ్రీను. వావ్. సో 2,00,000 సేవ్ అయిపోయింది. గ్రేట్. సో విష్ణు నెంబర్లు ఓపెన్ చేస్తే 2,00,000. 2 లక్షలు తదాస్తు. వాట్స్ యువర్ నెంబర్? 11. ఓకే, 11 ప్లీజ్. ఎవడాడు 11? నువ్వేరా? నేనా? వామ్మో, లేడీ గెటప్ ఇంత దరిద్రంగా ఉంటుందా నువ్వు వేస్తే? ఓకే, సో I want to go with 10 very much, but my heart is calling to 1. ఓకే, 1 ప్లీజ్. వైష్ణవ్, is that you? Yeah. ఎప్పుడురా? ఎల్కేజీయా? 18 years. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు. I'm waiting for him. నేను మీ ఇద్దరు అందులో కూడా చూశాను కదా. Ah, సింగిల్ నాట్ టు మింగిల్, సింగిల్ రెడీ టు మింగిల్. super ready to mingle. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఇంతవరకు ఎవరైనా అనుకుని ఉండొచ్చు, ఈ ఫోటోతో భయంకరంగా వస్తారు. వావ్ సంబంధాలు వస్తే ఏంటో? సాంగ్ డాన్స్ పాటకు డాన్స్ చేయాలి. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పువ్వా. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. సెకండ్ ఛాన్స్ 9. 9 ప్లీజ్.
ఓకే 1. 1. Let's party, let's party, party, party with the song. గుర్తుండి పోవాలా life long. Let's party, party, party with the song. సో 1 lakh మీరు గెలుచుకున్నారు. సో 1 lakh మాకు ఇచ్చేయండి. సో ఇప్పుడు మాకు 1,00,000 ఇచ్చిన తర్వాత 9,40,000. సో రాకేష్, ఎస్, ఎప్పుడు పుట్టినరోజు ఎప్పుడు? 9th సార్, 6th month 9th date. When's your birthday, sir? 27 July. July 20th. I am Lion, Leo. ఏమైంది? ఆగస్ట్ 19. నీదు లియోరా? అది లియో, నీది వేరేది ఉంటది. అదే కదా. ఇది ఆడసింహం. And Leos are very romantic. Yes. నాకు ఒకటి ఇలా వచ్చింది కాబట్టి ఆత్రేయ గారిది వన్ ఆఫ్ ది బెస్ట్ కొటేషన్ ఆన్ లవ్. హీస్ టాకింగ్ టు హిస్ లవర్, నువ్వు నా పక్కనున్న ప్రతి క్షణాన్ని ఓ యుగమంత చేయమని కోరాను కాలాన్ని, కానీ ఆ కాలానికి చెవుడో ఏం పాడో, నువ్వు లేని క్షణాలను యుగాలను చేస్తా. రాకేష్, నువ్వు ఆ మధ్యలో ఉండుంటే బాగుండేది అయ్యా. చిన్న ఇందాక వంకాయ అంది, ఇప్పుడు ఏమంటది ఏంటో. సూపర్ సార్, మీ మాటలు వింటుంటే మళ్ళీ ఇంకోసారి లవ్ లో పడాలనిపిస్తుంది. కాకపోతే మా ఆవిడ ఒప్పుకోదు. అసలు గేమ్ మర్చిపోయాం రాకేష్. Love is like that. 9. మళ్ళీ నా 9. Yes. మన 9. ఎస్ 9 ప్లీజ్. మేక. మ్యాచింగ్ నెంబర్ 8. 8 ప్లీజ్. Is that you? నేను చూడను సార్. గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలికొచ్చరా, రే రే రే. చాలా ఐ లవ్ దిస్ రోల్ అన్నమాట. ఓ డిఫరెంట్ గా చేశాను. శారీ కట్టుకుని వెళ్ళడం అన్నాడు. అవన్నీ. ఇంకోటి ఏంటంటే ఇలా కూర్చుని అండ్ ఒక చోట ఫైట్ ఉంటుంది, వెనకాల వచ్చి ఇక్కడ కొడతాడు. ఏంటి? వెనక నుంచి కొట్టావు, సిగ్గు లేదు ఇలా. ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. ఓకే 3 సార్. 3 ప్లీజ్. ఎందులో వచ్చింది చెప్పు. 8 సార్. ఓపెన్ 8 ప్లీజ్. ₹1,00,000 ఇచ్చావా? ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత ₹1,00,000 గెలుచుకున్న తర్వాత 8,20,000. శ్రీముఖి 9,70,000. సో థర్డ్ రౌండ్ మన రౌండ్, జనరల్ నాలెడ్జ్ రౌండ్. అయ్యయ్యో. ఓకే శ్రీముఖి, మళ్ళీ నీతో మొదలవుతుంది. Yes, sir. టోటల్ గా 4 ప్రశ్నలు. Okay. సో 4 టక 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 లక అని అడుగుతారు, మీరు లక చెప్పేయాలి. Yes. తెలియకపోతే పాస్. Okay. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక. క్వశ్చన్ నెంబర్ 1. కొలంబియాలో ఉన్న రైస్బో రివర్ ప్రత్యేకత ఏమిటి? Pass. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా పేరేమిటి? నిశ్శబ్దం. రైట్ ఆన్సర్. Yes. క్వశ్చన్ నెంబర్ 3. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ బాల్ వేగం ఎంత? Serve. ఫాస్టెస్ట్ బాల్. క్రికెట్ I ఇంట్రెస్ట్ don't know what cricket, sir. నార్మల్ గా వేస్తుంటారు కింద, ఏదో గెస్ చేసి చెప్పండి ఏదో ఒకటి. 160. 160. 60. సో వైల్డ్ గెస్ దగ్గరికి వచ్చారు, అటా ఇటా. 161. 161 వైల్డ్ గెస్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4.
చరిత్రలో సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని ఎవరిని పిలిచేవారు? శ్రీకృష్ణ దేవరాయ. దేశ భాషలందు తెలుగు లెస్స. థ్యాంక్ యూ. సో శ్రీకృష్ణదేవరాయలు. గుడ్. యా, చాలా దగ్గరికి వచ్చారు. ఇది 2003 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో షోయబ్ అఖ్తర్, వన్ ఆఫ్ ది గ్రేట్ బౌలర్ పాకిస్తాన్ కి, ఆ వేగంతో బౌల్ చేశాడు. కానీ ఆ మ్యాచ్ లో 112 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. ఇట్ ఈస్ 161.3 to be precise. నేనే చెప్పా. అలాగే అనుష్క బయాస్, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఇప్పుడు కోనా వెంకట్ సమర్పణలో వస్తోంది. సో నిశ్శబ్దం. సో కొలంబియాలో ఏంటంటే ఈ నది పరిసరాల్లో మకరేనియా క్లేవిగెరా అనే నీటి మొక్కలు పెరుగుతాయి. ఓకే. సో వీటి వల్ల ఆ నది నీలం రంగు బదులు గులాబీ రంగుతో ఉంటుంది. బ్యూటిఫుల్. సో జస్ట్ ఇమాజిన్. మెకరేనియా క్లేవిగ్రా. సో గుడ్, వెల్ డన్. నిశ్శబ్దం రైట్, 161 వైల్డ్ గెస్ రైట్, అండ్ కృష్ణదేవరాయలు రైట్. సో 2,25,000 మీకు, 75,000 మాకు. సో 2,25,000 గెలుచుకున్న తర్వాత శ్రీముఖి 8,95,000. సో రామ్ రెడీయా? రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1. స్పోర్ట్స్ ఛాంపియన్ హంపి ఎస్. ఏ ఆటకు చెందినవారు? చెస్ సార్. హంపి. చెస్ సార్. చెస్ కి కోనేరు హంపి. ఆ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ప్రపంచ దేశాలలో రాజధాని లేని దేశం ఏది? నో క్యాపిటల్ సిటీ. గోవా. గోవా. రాజధాని లేని దేశం. దేశం. రాజధాని లేని దేశం. క్వశ్చన్ నెంబర్ 3. తెలుగు రాష్ట్రాలలో నవ నారసింహ క్షేత్రంగా ఏ పుణ్యక్షేత్రాన్ని పిలుస్తారు? అహోబిలం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. భగవంతునికి భక్తునికి అంబికా దర్బార్ భక్తి. అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి. అందరికీ తెలుసు కదా, అది అందరూ చెప్పేస్తారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు ఎవరు? అంబికా కృష్ణమూర్తి గారు. వ్యవస్థాపకులు అంటే వాళ్ళ ఫాదర్ పేరు అంబికా. అతను టైం అప్ అయిపోయింది. సో 2 రైట్. లైక్ ఏమేమి చెప్పావు? హంపి, వావ్, అండ్ అహోబిలం. ఇది జ్వాల, అహోబిల, మాలోల, వరాహ, కారంజ, భార్గవ, యోగానంద, ఛాత్రవట, పావన, ఈ 9 పేర్లతో నరసింహుడు వెలిశాడని చెప్తారు. సింహాచలం. సింహాచలం. ప్రపంచ దేశాల్లో రాజధాని లేని దేశం నౌరు. ఇదేంటంటే జనాభా మరియు విస్తీర్ణం ఎక్కువగా లేకపోవడం వల్ల రాజధాని లేదు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఒక ఐలాండ్. సో 1968 ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు నౌరు ద రిచెస్ట్ కంట్రీ. ఆ తర్వాత ఎకనామికల్ గా పడిపోయింది. బట్ ద బెస్ట్ పార్ట్ ఈస్ పసిఫిక్ ఓషన్ లో ఒక ఐలాండ్, దానికి రాజధాని లేదు. ఓకే. సో అలాగే ఈయన, నువ్వు చెప్పింది కరెక్టే గానీ, అంబికా కృష్ణ గారు అని మనకు తెలిసిన పేర్లు. ఆలపాటి రామచంద్రరావు గారు. ఈయన 1946వ సంవత్సరంలో 20 రూపాయలతో ప్రారంభించారు. 20 రూపీస్. సో ఈ రోజు ఈ అగరబత్తులు దేశ విదేశాలకు ఎగుమతి చేసే ఖ్యాతి గడించారు. ఆయుర్వేద వనమూలికలతో తయారు చేసే ఏకైక అంబికా దర్బార్ బత్తి 75వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం అంబికా సంస్థలకు చైర్మన్ గా అంబికా కృష్ణ గారు. సో అంబికా దర్బార్ బత్తికి మనందరం ఒకసారి చెప్తూ 1,50,000 నీకు, 1,50,000 మాకు. 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత రామ్ ప్రసాద్ మీ అకౌంట్ లో 7,30,000. అండ్ విష్ణు రెడీయా? రెడీ. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. మీ మొదటి ప్రశ్న. 1000 సంవత్సరాలను వాడుకలో ఏమని పిలుస్తాం? 1 మిలీనియం. మిలీనియం. రైట్ ఆన్సర్. థాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 2. దొంగ అది 1993లో ఆ సినిమాకి రామ్ గోపాల వర్మ ఏ విభాగంలో పనిచేశారు? డైరెక్షన్. సారీ, ఏడి. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ప్రముఖ క్రీడాకారుడు రొనాల్డో ఏ ఆటకు చెందినవాడు? ఫుట్బాల్. రైట్ ఆన్సర్. థాంక్ యూ. అండ్ ఫైనల్ గా ప్రపంచంలో అత్యంత వేగంగా వేటాడగల జీవి ఏది? ఆర్జీవి. గద్దా. రాంగ్ ఆన్సర్. ఓకే, వైల్డ్ గెస్, వెరీ ఇంట్రెస్టింగ్. సో చిరుత 25% వేటాడే శక్తి,
తిమింగలం 50%, దీని శక్తి 95%. వి కాంట్ ఇమాజిన్. తూనీగా 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 ఎందాక పరిగెడతావే రావే నా వంక. వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అంత మామూలుగా fast గా? అంటే ఎంత 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 శాంతంగా కనిపిస్తుంది తూనీగని పిల్లలు ఆడుకుంటూ ఉంటాం. అలాంటిది దీని శక్తి, వేటాడే శక్తి 95%. భగవంతుడు సృష్టిలో. సో తిమింగలం 50%, చిరుత 25%. ఓ గుడ్. అలాగే ఎస్, ఫుట్బాల్ ఎక్సలెంట్. అండ్ వాట్ ఏ హ్యూమన్ బీయింగ్. అతను ఎన్ని సర్ప్రైజ్లు ఇస్తాడు తెలుసా. రొనాల్డో ఫ్యాన్స్ ఎన్ని ఫ్యాన్స్ కి సర్ప్రైజ్లు, మారు వేషాలు వెళ్తాడు పిల్లలతో ఆడుకోవడానికి. మణిరత్నం ఎస్, నార్మల్గా వి థింక్ డైరెక్షన్ అని, కానీ యాక్చువల్గా 1993లో గాయం సినిమాకి మణిరత్నం గారు స్టోరీ అందించారు. సో దొంగకి ఆయన స్టోరీ, ఆయన కూడా రామ్ గోపాల్ వర్మ వర్క్ ఆన్ ఈ స్టోరీ. రైటింగ్ అటు ఇటు సో మార్చుకున్నారనమాట. సో అగైన్ ఆయన గ్రేట్ డైరెక్టర్, ఈయన గ్రేట్ క్రియేటర్. అండ్ ఫైనల్ గా దీనిని కిలో ఇయర్ అని కూడా అంటారు. లైక్ యూ సెడ్ 10 years, డీకేడ్ 100 years అని, సెంచరీ అని అంటాము. అలాగే లైక్ యూ సెడ్ 1000 సంవత్సరాల వాడుకల్ని ఎస్ మిలీనియం. రైట్ ఆన్సర్. మిలీనియం తెలుగులో సహస్రాబ్ది అంటారు. సహస్రాబ్ది. ఓకే, మీరు 1,50,000 మాకు, 1,50,000 మీకు. సో 1,50,000 మాకు వచ్చిన తర్వాత విష్ణుప్రియ అకౌంట్ లో 7,90,000. ఫైనల్ గా రాకింగ్ మ్యాన్. సార్ ఓకే, రెడీయా? రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1, వెరీ ఇంట్రెస్టింగ్ వన్ ఇది కూడా, అండ్ వెరీ రొమాంటిక్. ఓపెన్ ఎయిర్ థియేటర్, డ్రైవ్ ఇన్ థియేటర్ లాగే ఫ్లోటింగ్ థియేటర్ టెక్నిక్ తో సినిమాలు ఏ నగరంలో ప్రదర్శించడం ప్రారంభించారు? యూ కెన్ ఫ్లోట్ ఆన్ ఎ బోట్ అండ్ వాచ్ ద మూవీ. అట్టెట్ట చూస్తుంటాం సార్ వెళ్ళేటప్పుడు. సరే, ఆన్సర్ టైమ్ అప్. లండన్ లండన్ లండన్. రాంగ్ ఆన్సర్. వకీల్ సాబ్ సినిమాలో చక్కని హీరో పేరు చెప్పేది. హీరో పవన్ కళ్యాణ్ అయితే ఆ సినిమా దర్శకుడు ఎవరు? వేణు శ్రీరామ్ గారు. వేణు శ్రీరామ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, కేంద్ర పాలిత ప్రాంతం యానాం ఏ రాష్ట్రానికి చెందిన పట్టణం? పాండిచ్చేరి. పాండిచేరి. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా ఉప్పు తగిలితే, ఉప్పు తగిలితే, ఓ ఆయన ఎక్స్ప్రెషన్ ఏనా, చనిపోయే జీవి ఏది? బేసికలీ నాకు తెలిసి ఉప్పు తగిలితే చనిపోయే జీవి ఏది? నేను చెప్పనా సార్? ఉప్పు తగిలితే చచ్చిపోతుంది. చనిపోయే జీవి జలగా. జలగ. ఎస్, అవును సార్, జలగా. జలగనా? యా, Yes. ఉప్పు తగిలి చచ్చిపోద్ది జలగ. ఎలాగా? జలగ దగ్గరికి వెళ్ళి ఉప్పు పెట్టి చచ్చిపోమంటే చచ్చిపోతాం. జలగ దగ్గరికి వెళ్ళి ఉప్పు పెట్టి చచ్చిపోమంటే చచ్చిపోతాం. జలగ శరీరంలో ఎక్కువ నీటి శాతం ఉంటుంది. అది నడవడానికి అవసరమైన ముఖస్ కూడా వాటర్ లాగా ఉంటుంది. సో ఉప్పుకి ఆ నీటిని పీల్చే గుణం ఉండడంతో, ఉప్పు తగలడంతో జలగ చనిపోతుంది. ఓకే, రైట్ ఆన్సర్. కేంద్ర పాలిత ప్రాంతం యానాం, పాండిచ్చేరి. సో వకీల్ సాబ్ ఎస్, ఓ మై ఫ్రెండ్, MCA చిత్రాల ద్వారా మంచి డైరెక్టర్. సో ఆల్ ది బెస్ట్ బ్రదర్. అండ్ ఫస్ట్ ఓపెన్ ఎయిర్ థియేటర్, వెరీ ఇంట్రెస్టింగ్. మద్రాసులో ఇది ఎప్పటి నుంచో ఉంది. ఏది? డ్రైవ్ ఇన్ థియేటర్, వుడ్లాండ్స్ ఆన్ ద వే టు మహాబలిపురం. ఓకే. ఇప్పుడు ద కాన్సెప్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ నాట్ థియేటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బికాస్ యూ కెన్ గో ఇన్ యువర్ కార్, సేఫ్ గా కూర్చోవచ్చు. కరోనా Yeah. ఎఫెక్ట్ తో Yeah. డిస్టెన్స్. తర్వాత యూ కెన్ క్యారీ యువర్ ఓన్ చైర్స్, వాట్ ఎవర్ యూ టేక్ విత్ యూ. యూ జస్ట్ పుట్ దేర్, హ్యావ్ దర్ ఆల్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. సినిమా వెళ్తూ ఉంటుంది. యూ కెన్ హ్యావ్ ఆల్ ఫన్ అన్నమాట. దిస్ ఇస్ ఇన్ ప్యారిస్. సార్ నేను లండన్, ప్యారిస్ అనుకున్నాను సార్. అదే అనుకున్నాం, కానీ వీళ్ళు ప్యారిస్- టైం వేస్ట్ చేశారు సార్. సో ఆ సీన్ నదిపై ఆ షోకి 150 మందికే ప్రవేశం కల్పిస్తారు. సో ప్రవేశం కల్పిస్తూ 38 పడవల్లో 2 నుండి 6 చొప్పున ఆ కూర్చుని చూసేలా రోజు 2 సినిమాలు, 2 shows. ఓకే, సో 3 కరెక్ట్ గా చెప్పేసావు కాబట్టి వెల్ డన్. 2,25,000 నీకు, 75,000 మాకు. సో థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది. అమ్మయ్యా. Yes. అండ్ రాకేష్ సార్. బడు బాగా చెప్పావు. 3 చెప్పావు కాబట్టి 75,000 ఇచ్చావు కాబట్టి నీ అకౌంట్ లో ఇప్పుడు 7,45,000. శ్రీముఖి ఈజ్ లీడింగ్. Thank you. సో వెరీ ఇంట్రెస్టింగ్. ద లాస్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్, ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. బొమ్మాలికి రెడీ అయిపోండి. బొమ్మాలి మీకోసం రెడీగా ఉంది. Ready. వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టమైన రౌండ్ ఇది.
ఎస్ సో గెట్ రెడీ. ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. ఫుల్ జోష్ తో వచ్చేయండి. ఎస్ శ్రీముఖి, నిజంగా ఇది కిక్ ఇచ్చే రౌండ్ సార్. కమ్ ఆన్. డోర్స్ ఓపెన్. బాబోయ్, హౌ ఇస్ దట్? చాలా ఈజీగా పెట్టారు. ఇది గెలవాలి పెట్టినట్టున్నారు. కమాన్ విజయం నీదే, అక్కడ కప్పు లేదంతే. స్టడీగా ఉండి ఆ పొజిషన్ లో ఉండగలిగితే మాత్రం యు ఆర్ గోయింగ్ టు విన్ ఇట్. డన్. బొమ్మాలి వచ్చేయ్. yes ఇప్పుడు నీవే చక్కెర పెట్టుకుంటావు ఎన్ని ఆరో ఎన్ని ఆరో లక్కీ తోటే లక్కు కలిసి వచ్చింది జిందగీలో. పర్ఫెక్ట్. కాలు కిందకి అయిపోయింది. ఆ అంతే. కాలు కొంచెం పైకి వెళ్ళి ఉంటే వినింగ్ ఇట్. ఆ కాలుతోనే కొట్టేశారు దాన్ని. ఓన్లీ ఆ పార్టే కిందకి పడింది. నా కాలు ఎంత స్ట్రాంగ్ అని నాకు కూడా తెలియదు సార్. ఆవిడకేమో చెయ్యి స్ట్రాంగ్, మీకు కాలు స్ట్రాంగ్. సో 3 లక్షలు ఇప్పుడు మాకు ఇచ్చేది ఫస్ట్. 3 లక్షలు మాకు వచ్చిన తర్వాత శ్రీముఖి ఇప్పుడు నీ అకౌంట్ లో 5,95,000. సో ముగ్గురికి ఛాన్స్ ఉంది. రామ్ వచ్చే. రెడీ సార్. రావాలమ్మా, త్వరగా రావాలి. డోర్స్ ఓపెన్. కమ్ ఆన్, ఈజీ. వెరీ ఈజీ రా. రెడీ అమ్మా, రెడీ. ఒక నిమిషం చూసుకో సార్. కరెక్ట్. వెళ్ళిపోతాం కదా సార్. ఇంకా పైకి. అదే. వచ్చే బొమ్మాలి. What the life, a mind game tough. Ala, ikati maname stuff. Daniki nene proof. Hey. యదవ మొకమోడా. నేను చెప్తాను, నెక్స్ట్ ఎవరు ఆడతారు చూస్తారు కదా. ఒకసారి ఆ వ్యక్తిని నుంచోబెట్టి అందరితో తోయించండి, తెలుసుకుంటాడు ఆ వ్యక్తి. అవును కరెక్ట్. డాడీ దా. ఎవరితో సార్ నాకు ఆ, తెలుసు. వద్దు, వద్దు, వద్దు. న్యాయమే. నువ్వు నన్ను నమ్మలేదు. అంటావా? ఆగు. శ్రీముఖిని అంటావా నువ్వు? అది సో ఫస్ట్ వైష్ణవ్ అయిపోయింది, ఇప్పుడు నేను దా. లేదు, విష్ణు చూసింది చాలు ఇంకా. 3 లక్షలు మాకు. సో 3 లక్షలు మాకు వచ్చిన తర్వాత వచ్చే విష్ణు. నీకో కుమారా అమ్మో నీ జిమ్మడా. డోర్స్ ఓపెన్. విష్ణుకి యాక్చువల్ గా బొమ్మ పక్కిచ్చారు ఇంకో ముక్కు పెద్ద. ముక్కేది విష్ణుకి. ముక్కేది. పెద్ద ముక్కు కావాలి విష్ణుకి. అయ్యో విష్ణు. ఒక నిమిషం ఆగండి. అసలు యాక్చువల్ యాక్చువల్ గా ఇది కూడా ఈజీయే. ఏం కాదు సార్, ఇప్పుడు ఆ ముక్కి షేప్ లేదు సార్. పక్క తిరగండి. అక్కడ మనకి ఇది కావాలి, అక్కడ లేదు. అది లోపల ఉందిలే. లోపల ఉందా? వచ్చాయి బొమ్మాలి. ఆల్ ది బెస్ట్ వైష్ణవ్. How is the experience? అసలు ఇప్పుడు దాకా నేను చూసిన ప్రతిసారి ఎందుకు Let's party, let's party, let's party, party, party with a song. గుర్తుండి పోవాల life long. Let's
విగ్ వచ్చేస్తుంది. వెగ్గి తింది కదా, ఇంత వచ్చేస్తుంది అలా అయితే. సో 3 లక్షలు మాకు. సో ముగ్గురు మిస్ అయ్యి ఇప్పుడు విష్ణు 4,90,000. ద బెస్ట్ పార్ట్, రాకేష్ నువ్వు కానీ చేసేస్తే ఎపిసోడ్ విన్నర్ నువ్వే. ఓకే, సో రెడీ బ్రదర్? సీరియస్ గా సార్ అసలు వాళ్ళ వైపు చూడొద్దు, చూడండి అమ్మో. ఎందుకంటే నీకు పిల్లాడివి, నువ్వు చిన్న పిల్లాడివి ఎవడ సార్? కాదా? ఏ చూపించు సరే, ఏ చూపించు సరే. ఏంటి? పాన్ కార్డు. ఫ్యాన్ కాదా? సారీ, ఓకే. నువ్వు వదల బొమ్మనే వదలా. డోర్స్ ఓపెన్. సార్ సార్ ప్రపంచంలో భంగి ఎవడైనా పెడతాడండి? ఇలా కూర్చో, ఇలా కూర్చో. అంతే, బొమ్మాలి వచ్చాయి. వావ్! సో శ్రీముఖి, సార్. నీ రియాక్షన్ ఏంటి? దగ్గరుండి మా కొడుకుని గెలిపించిన. వర్కౌట్ అయిపోయింది అంతే. లక్కీ బాయ్. Yes. సో 7,45,000తో ఎపిసోడ్ విన్నర్ ద బబ్లీ రాకింగ్ రాజే. అంబికా దర్బార్ బట్టి గిఫ్ట్ హ్యాంపర్స్. థ్యాంక్ యూ. ఎస్. ఫ్రెండ్స్, ఈటీవీ అనగానే గుర్తుకొచ్చేది శ్రీ రామోజీరావు గారు. ఆయన ఆలోచనలోంచి పురుడు పోసుకున్నదే మన ఈటీవీ. ఎలక్ట్రానిక్ మీడియాలో ఈటీవీది ప్రత్యేక స్థానం. ఈటీవీ వావ్తో మొదలైంది నా బుల్లితెర ప్రస్థానం. రజతోత్సవం జరుపుకుంటున్న ఈటీవీకి వావ్ చెబుదాం మనం. సో మళ్ళీ వచ్చే వారం ఇంకో 4 సెలబ్రిటీస్ తో మేము ముందుకు వస్తాం. అంతవరకు స్వీట్ డ్రీమ్స్ అండ్ బాయ్. బాయ్.